ఐఐటి కాలేజ్‌లో సీటు కొనుక్కోవచ్చా? ఎలా కొనుక్కోవాలి? ఎంత ఖర్చవుతుంది? ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు, ఐఐటి ఎంట్రన్స్‌లో సీట్ సంపాదించే విషయంలో మనం ఏ ఏ విషయాలు నిర్లక్ష్యం చేస్తున్నామో తెలుసుకుందాం. ఒక చిన్న గమనిక, ఈ వీడియో అంతటా మీరు అంటే మీరు, నేను, మనందరం అనే అర్థం. 2025 సంవత్సరంలో ఐఐటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన మొత్తం విద్యార్థుల సంఖ్య 14,75,000. 2025 సంవత్సరంలో అన్ని ఐఐటి, ఎన్ఐటి కాలేజీల్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 42,000. అందులో అన్ని రిజర్వేషన్లు పోగా మిగిలే సీట్లు 16,000. అంటే మీ అబ్బాయి ఐఐటి లేదా ఎన్ఐటి కాలేజీలో సీటు కొట్టాలంటే కనీసం 14,60,000 మందిని దాటుకొని పోవాలి. ఈ విషయాన్ని మీరు పట్టించుకోలేదు. మీ అబ్బాయి క్లాస్లో ఓ 40-50 మంది ఉంటారు. ఆ 50 మంది ఉన్న ఒక చిన్న క్లాస్లో మ్యాథ్స్లో కనీసం 40 మందిని వాడు దాటలేకపోతున్నాడు. పాపం వాడు ఎంత ప్రయత్నించినా దేశంలో 14 లక్షల మందిని ఎలా దాటుకుంటాడు? ఈ విషయాన్ని మీరు పట్టించుకోలేదు. పాపం వాడు సైన్స్, మ్యాథ్స్ యావరేజ్గా లేకుంటే అబోవ్ యావరేజ్గా చదువుతాడు. వాడు చదువుతున్న క్లాస్లో మ్యాథ్స్ని వాడు పూర్తి చేయలేకపోతున్నాడు. అలాంటిది ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ పేరుతో పై క్లాస్లో ఉన్న మ్యాథ్స్, సైన్స్లను ఇంకా పైకెళ్ళి ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్టులను తీసుకొచ్చి ఎంత రుద్దిన పాపం వాడికి ఎలా అర్థమవుతుంది? ఈ విషయాన్ని మీరు పట్టించుకోలేదు. కానీ స్కూల్ వాడు ఏవో మాయ మాటలు చెప్పి ఆశ చూపిస్తే మాత్రం ఆ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ బాగా ఇస్తారని సంవత్సరానికి కనీసం 50,000 నుండి 1,00,000 దాకా ఖర్చు పెట్టి 6వ తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ ఇప్పించారు. ఇక వాడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే టైంలో వాడు పాస్ అయిన 10th క్లాస్ మ్యాథ్స్నైనా వాడు పూర్తిగా చేయగలుగుతున్నాడా, అది కూడా వేగంగా చేయగలుగుతున్నాడా అన్న విషయాన్ని మీరు పట్టించుకోలేదు. పలానా కార్పొరేట్ కాలేజీలో ఎన్ని ఐఐటి సీట్లు వచ్చాయి అన్న విషయం మాత్రమే పట్టించుకున్నారు. కనీసం ఆ కాలేజీలో చదివిన వాళ్ళలో ఎంత శాతం మందికి ఐఐటి సీట్లు వచ్చాయి అన్న విషయాన్ని మీరు పట్టించుకోలేదు. ఆ కార్పొరేట్ కాలేజీకి ఉన్న అన్ని బ్రాంచుల్లో కలిపి కొన్ని వేల మంది అయితే అందులో గుప్పెడు మందికి ఐఐటి సీట్లు వచ్చాయి. వాళ్ళు చెప్పుకుంటున్న ఆ గుప్పెడు సీట్లలో కూడా సగం ఫేకే. ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా సంవత్సరానికి 2 నుండి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కాలేజీలో చదివించారు. ఇక సిలబస్ ఒకటే అయినా ఎంసెట్లో వచ్చే ప్రశ్నలకు, ఐఐటి ఎంట్రన్స్లో వచ్చే ప్రశ్నలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంటుంది. ఎంసెట్లో ప్రశ్నల తీరుకు, ఐఐటి ఎంట్రన్స్లో ప్రశ్నల తీరుకు నక్కకు నాగలకు అనుకున్నంత తేడా ఉంటుంది. ఎంసెట్ ప్రిపరేషన్ వేరు, ఐఐటి ప్రిపరేషన్ వేరు. ఈ విషయాన్ని మీరు పట్టించుకోలేదు. కానీ కాలేజీ వాడు ఐఐటి కోచింగ్ ఇప్పిస్తే పిల్లలకు ఎంసెట్ అయినా వస్తుంది సార్ అని చెప్తే నమ్మేసి ఐఐటి కోచింగ్లో జాయిన్ చేశారు. చివరికి 2 రాకుండా పోయాయి. దాంతో ఏం చేసేది లేక మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనుక్కున్నారు. ఈ మాత్రం దానికి వాడిని చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లోనో గవర్నమెంట్ కాలేజ్లో చదివిస్తే ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ కోసం, ఐఐటి కోచింగ్ కోసం మీరు పెట్టిన లక్షల రూపాయల ఖర్చు మిగిలేదు కదా. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పిన విషయం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మేధావి, కానీ ఒక చేప సామర్థ్యాన్ని అది చెట్టెక్కడంలోనే మీరు కొలుస్తామంటే ఆ చేప తన జీవితాంతం తెలివిలేనిదిగానే పరిగణించబడుతుంది. ఐన్స్టీన్ చెప్పిన ఈ విషయాన్ని మీరు పట్టించుకోలేదు. పిల్లల్లో ఎవరి నైపుణ్యాలు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళందరి సామర్థ్యాన్ని చదువులను కొలుస్తామంటే ఎలా? వాళ్ళకు సహసిద్ధంగా ఉండే నైపుణ్యాలను పక్కకు పెట్టి ఖచ్చితంగా చదువులోనే, అది కూడా ఐఐటి ర్యాంకులతో, మెడిసిన్ ర్యాంకులతో నిరూపించుకోవాలని ముందుకు దోషిస్తే అది మన మూర్ఖత్వమే అవుతుంది. క్లాస్లో 50 మంది ఉంటే ఆ 50 మందిలో ఏ ఒక్కరో ఇద్దరో ఐఐటి ఫౌండేషన్ కోచింగో, ఐఐటి కోచింగో తీసుకుంటే ఆ స్కూల్ వాడికి లేకుంటే ఆ కాలేజీ వాడికి లాభం ఎలా వస్తుంది? 50 మందికి 50 మంది ఏదో ఒక కోచింగ్, అది ఐఐటి ఫౌండేషన్ కోచింగు, మెడిసిన్ ఫౌండేషన్ కోచింగు, ఐఐటి కోచింగు, నీట్ కోచింగు, ఎంసెట్ కోచింగ్, ఏదో ఒక కోచింగ్ తీసుకుంటేనే వాడు లక్షలు కోట్లు సంపాదించగలుగుతాడు. అందుకోసం మిమ్మల్ని, మీ పిల్లల్ని ఎన్ని రకాలుగైనా ప్రేరేపిస్తాడు, ఎన్ని మాయమాటలైనా చెప్తాడు. కానీ చివరికి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది అయితే మనమే కదా. ఇక ఈ వీడియోలో మొదట్లో అడిగిన ప్రశ్నకు వద్దాం. ఐఐటి కాలేజీలో సీటు కొనుక్కోవచ్చా? ఇది అర్థం లేని ప్రశ్న, కానీ మనం చేస్తున్నది ఏమిటి? ఈ వీడియోలో ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నింటినీ పక్కకు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ఐఐటి ఫౌండేషన్ కోచింగు, ఐఐటి కోచింగు ఇప్పిస్తే ఐఐటి కాలేజీలోనో లేకుంటే ఎన్ఐటి కాలేజీలో సీట్ వస్తుందని, లేకుంటే ఎంసెట్లో కనీసం మంచి ర్యాంక్ అయినా వస్తుందని మనం అనుకుంటే డబ్బులు పెట్టి ఐఐటి కాలేజీలో సీటు కొనాలని ప్రయత్నించడం కాదా?
ఆ ప్రయత్నంలో భాగంగా మనం కేవలం లక్షల లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం లేదు. ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాని పిల్లల అందమైన బాల్యాన్ని కూడా మనం బలి చేస్తున్నాం. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా జైల్లో వేసినట్టు 24 గంటలు చదివించి వాళ్ళ విలువైన బాల్యాన్ని కూడా మనం బలి చేస్తున్నాం. ఐఐటి ఎన్ఐటీలే కాదు, ఇంజనీరింగ్ మెడిసిన్లే కాదు, ఎన్నో దారులు ఉన్నాయి. ఆ దారులన్నీ పిల్లలకి చెప్పండి. అంతేగాని దేశంలోని పిల్లలందరూ ఐఐటీలోనో మెడిసిన్లోనో ర్యాంకులు కొట్టడానికి ఈ భూమి మీద కొట్టినట్టు ఏం ఆలోచించకుండా లక్షలు ఖర్చు పెట్టి ఐఐటి ఫౌండేషన్ కోచింగ్, ఐఐటి కోచింగ్లు చదివించకండి. ఇక ముందు మీ పిల్లల్ని ఐఐటి ఫౌండేషన్ కోచింగ్, ఐఐటి కోచింగ్లో జాయిన్ చేసే ముందు ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ పట్టించుకోండి. ముఖ్యంగా కింది క్లాస్లోని మ్యాథ్స్ను పూర్తిగా, అది కూడా వేగంగా చేయగలుగుతున్నారా లేదా అనేది చూడండి. అప్పుడు మాత్రమే ఐఐటి ఫౌండేషన్ కోచింగ్లో, ఐఐటి కోచింగ్లో జాయిన్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ లేకుంటే ఐఐటి కోచింగ్ చదివిస్తుంటే లేకుంటే చదివించాలని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.